హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఉన్నటువంటి కండక్టర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కండక్టర్ పోస్టులని మీరు పొందాలి అనుకుంటే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 10వ తరగతి మార్క్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా ఈ యొక్క ఉద్యోగాలని భర్తీ చేస్తాము అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ద్వారా ఆర్టీసీ యాజమాన్యం అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మీకోసం అయితే చూపిస్తున్నాను. 1500 కండక్టర్ పోస్టులకి రైట్ అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ యాజమాన్యమే ఈ పోస్టుల భర్తీని చేపట్టనుంది. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకి ఉద్యోగుల్ని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. సో ఇక్కడ 10వ తరగతి పాస్ అయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి 1500 పోస్టులకి అప్లికేషన్ అయితే మీరు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంతకుముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకునేటటువంటి వారు ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ చాలా ఏండ్ల తర్వాత ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి కండక్టర్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటి అంటే అంతా సర్వం సిద్ధమైంది, అయినప్పటికీ కూడా నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే 10వ తరగతి మార్కుల ఆధారంగా ఇస్తాము అని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది. కాబట్టి ఈ భర్తీ ప్రక్రియలో మొదలయ్యేటటువంటి కొన్ని ప్రశ్నలు ఏమిటి అంటే 10వ తరగతి ఒకప్పుడు మార్కుల ఆధారంగా ఉండేది, ఆ తర్వాత గ్రేడింగ్ విధానం వచ్చింది, ఆ తర్వాత మనకి పర్సంటేజ్ విధానం కూడా రావడం జరిగింది. ఈ అప్లికేషన్కి ఈ 3 రకాల వాళ్ళు అప్లై చేస్తారు. కాబట్టి దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి అనేటటువంటి ఇబ్బంది నెలకొన్నది. కాబట్టి ఈ యొక్క ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని 10వ తరగతి బోర్డుకి ఆర్టీసీ యాజమాన్యం దీనికి సొల్యూషన్ చెప్పాలి అని చెప్పేసి వారు లేఖని రాయడం అయితే జరిగింది. దీనికి మనకి రిప్లై వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ మార్కులని, అదేవిధంగా గ్రేడింగ్ని, అదేవిధంగా పర్సంటేజ్ని కన్వర్ట్ చేయాలో ఈ 10వ తరగతి బోర్డు ఆర్టీసీ యాజమాన్యానికి వివరంగా చెప్పిన తర్వాత ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో మీకోసం అయితే వీడియోని నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ రిలీజ్ అయినటువంటి విషయం మీ వరకు రావాలి, మిస్ కాకుండా మీరు ఈ కండక్టర్ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.